అమలాపురం చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజర్ డిసెంబర్ 2 నుంచి ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపైన అన్ని రకాల వస్త్రాలపై వెండి ఉచిత. ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ గురించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల చర్చ నడుస్తుంది. ఏదో తేడా కొడుతుందని కొంతమంది నేతలు గొనుక్కుంటున్నారు. అటు జనంలో కూడా ఈవీఎంల వ్యవహారం మీద డిస్కషన్ నడుస్తుంది. అలాంటి డౌటే అక్కర్లేదంటూ ఎలక్షన్ కమిషన్ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ పల్లెలో చోటు చేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పల్లెలో ఏం జరిగింది? మర్కర్వాడి మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా మల్షీరాస్ మండలంలో ఉన్న ఓ చిన్న గ్రామం ఇది. కారణం ఏమిటన్నది తెలియదు కానీ 1900 ఓట్లున్న ఈ గ్రామం నేషనలిస్ట్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ఉత్తమ్ రావ్ జన్కడ్ను బాగా అభిమానిస్తోంది. కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు కానీ గ్రామంలో ఎక్కువ మంది ఆయనంటేనే ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. తమకు ఉత్తమ్ రావు తప్ప మరే నేత మంచి చేయడని డంకా బజాయించి చెబుతుంటారు. ఇలాంటి నేపథ్యం ఉన్న ఆ పల్లెలో కూడా యథావిధిగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పల్లెవాసులు ఎంతో అభిమానించే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ రావ్ జన్కడ్ 13,147 ఓట్ల మెజారిటీతో తన సమీప బీజేపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. కొద్ది రోజుల తర్వాత బూతుల వారీగా ఎక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న వివరాలు కూడా వచ్చేశాయి. ఈ లెక్కల ప్రకారం ఈ పల్లెలో బీజేపీ అభ్యర్థికి 1003 ఓట్లు వచ్చాయి. ఉత్తమ్ రావుకు మాత్రం 843 ఓట్లు వచ్చాయి. ఇందులో విచిత్రం ఏముంది అని మనకు అనిపించవచ్చు కానీ మర్కడ్వారి పల్లెవాసులు మాత్రం ఈ ఫలితాలు చూసి నిర్ఘాంతపోయారు. నో, ఇదెలా సాధ్యం? మర్కర్వాడిలో ఉన్న ఓట్లలో 100కి 95% అంటే అటు ఇటుగా 1700కు పైగా ఓట్లు ఉత్తమ్ రావు సార్కే పడాలి. ఓ 10-20 తేడా రావాలి కానీ 60% ఓట్లు ఎలా తగ్గాయంటూ సందేహంలో పడ్డారు. ఈ క్రమంలోనే వారికి ఈవీఎంల మీద డౌట్ వచ్చేసింది. అటు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ రావుకు కూడా ఈ విషయంలో డౌట్ వచ్చింది. మనసులో సందేహం పెట్టుకొని మదన పడే కంటే తహసీల్దార్ దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. తమ సందేహాన్ని ఆయన ముందు పెట్టారు. రీపోలింగ్ పెట్టాలంటూ పట్టుపట్టారు. అందుకు ఆ అధికారి నో అన్నారు. దీంతో ఆ పల్లెవాసులు సందేహం రెండింతలైంది. ఆఫీసర్ ఒప్పుకోవడం లేదు కాబట్టి తామే మోడల్ బ్యాలెట్ పేపర్లు తయారు చేసుకుని మాక్ పోలింగ్ నిర్వహించుకుందామని ఆ పల్లెవాసులు నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం నాడు పోలింగ్ జరపాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం లోకల్ తహసీల్దార్ జిల్లా అధికారులకు తెలియజేశారు. దాంతో ఆ పోలింగ్ ఆపాలని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఈ పల్లెలో ఆకస్మికంగా కర్ఫ్యూ పెట్టారు. మంగళవారం నుంచి గురువారం దాకా కర్ఫ్యూ ఉంటుందని చాటింపు వేశారు. మరోవైపు 50 మంది ఆర్మ్డ్ పోలీసుల్ని ఆ పల్లెకు పంపించారు. ఈ హడావుడితో ప్రస్తుతానికి పల్లెలో పోలింగ్ ఆగింది కానీ తాము అనుకున్నట్లుగా పోలింగ్ జరిపి తీరుతామని ఆ గ్రామస్తులు మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. ఈవీఎంలలో ఎలాంటి లోపము లేనట్లయితే తమ పల్లెలో తాము నిర్వహించుకునే మాక్ పోలింగ్ను అధికారులు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ఈవీఎంలలో లోపముందా లేదా అన్న విషయం పక్కన పెడితే పల్లె మొత్తం అంగీకరించి మాక్ పోలింగ్ నిర్వహించుకునేందుకు నిర్ణయిస్తే అధికారులు ఎందుకు అడ్డుపడుతున్నారన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మారిపోయింది.